చాలా బాగా చేస్తారు, మంచిది, బాగుంది. ఎంతమంది ఈరోజు కొత్త బట్టలు ధరించారు? చేస్తారా? అబ్బా, చాలా సంతోషంగా అవుతున్నారమ్మా. మీరు కొత్త బట్టలు ధరించాలంటే ఈరోజు ఉండాలి. ఒక్క 10 నిమిషాలు నేను ముందు చేస్తాను. మీరు కొత్త బట్టలు ధరించాలంటే ఈరోజు మీకు ఉండాలి. ఈరోజు మీకు ఉండాలంటే కనుక కృప కావాలి. ఆ కృప నేర్పించింది దేవుని సేవకుడు. దేవునికి సేవకునితో మన సహవాసం ఎలాంటిది? బైబిల్ గ్రంథంలో ఇంచుమించు 23-25 లక్షల మంది నడిపించిన మోషేను కూర్చి ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తుంది. ఎందుకంటే త్వర వెళ్ళిపోవాలి, మీకు చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ఒకసారి మాట చదవండి. నిర్గమకాండము 14వ అధ్యాయము 15వ వాక్యం చదవండి. మోషేతో, నీవెందుకు నాకు మొరపెట్టుచున్నావు? సాగిపోవుడి, చెప్పుము. అందరూ కూడా రాత్రి కాలంలో అందరూ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పారు కదా, చెప్పుకున్నారు కదా, మంచిది. చెప్పలేని వారు ఎంతమంది వెళ్ళిపోతే తెలుసా? అందరూ జాగ్రత్తగా వినాలి. వాక్యం అంటే అర్థం కావట్లేదు మనకి. సేవకుని వెళితే ఏంటిది? మనకి సంఘానికి వస్తున్నాం, సంఘంలో ఏదో తలుపెత్తుకున్నాం, బొమ్మ ఎత్తుకున్నాం, గోడ ఎత్తుకున్నాం, ఏదేదో వెతుక్కున్నాం, కానీ ఎదుక్కోవట్లేదు మనం. మీరు వెతుక్కుంటే ఇక్కడ సంపూర్ణంగా పరిపూర్ణంగా దేవుడు మిమ్మల్ని నిలబెడతారు, ఆశీర్వదిస్తాడు. మీరు వెతకవలసిన దేవుని వాక్యాన్ని, బోధించే సేవకుని సహవాసాన్ని, ఈ రెండింటిని కోల్పోతే కనుక మీరు ఏది వెతుక్కున్నా తర్వాత మీకు దొరికేది ఉండదు. ఇక్కడ మోసే 430 సంవత్సరాల తర్వాత ఇశ్రాయేలు నడిపిస్తూ ఉంటే వాళ్ళు ప్రశాంతంగా సంతోషం వచ్చిందని చెప్పి వెళ్ళిపోతున్నారు. రాత్రి చెప్పుకున్నాం మనం, హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకున్నాం మనం. ఈ హ్యాపీ అనేది సంతోష నిదర్శనం. ఈ సంతోషం ఉండాలంటే కనుక ఆ సంతోషానికి కారణం మనం వెతకాలి. మోసే తీసుకెళ్తున్నప్పుడు దేవుడు వారిని రహదారిలో నడిపించలేదు, నదిలో అడ్డుగా వచ్చేటటువంటి ప్రాంతం నడిపించాడు. అది మహాసముద్రం. సముద్రం దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ కూడా భయపడిపోయి మోసే మీద చదువుకుంటున్నారు. సంవత్సర కాలం అంతా, ఈరోజు మొదటి రోజు, మరలా ఆఖరి రోజు వరకు దాకా మీ కొరకు ప్రార్థన చేస్తూ, మీ కొరకు ఆదివారం ఏ వాక్యం చెప్పాలి, ఒక గొర్రెని ఎండిపోయిన తర్వాత కట్టేస్తే అది మేతడానికి ఉండదు, ఎందుకంటే గడ్డి ఉండదు కాబట్టి. ఇక్కడ సేవకుడు ప్రతి వారము కూడా మీకు మంచి మంచి మాటల చేత భోజనాన్ని సిద్ధం చేస్తుంటే, భోజనం అంటే బిర్యానీ కాదు, ఇప్పుడుందా భోజనం ఇవ్వలేదు కదా, ఇప్పుడు సంతోషం. బిర్యానీ పళ్ళు ఎంతకన్నా విలువైన వాక్యాన్ని తయారు చేసి మీకు పెడుతుంటే ఆ వాక్యానికి ఎంతమంది దగ్గరగా ఉంటున్నారు, ఎంతమంది అలవంచుకుంటున్నారు, ఎంతమంది లోపెడుతున్నారు, ఎంతమంది జీవితాలు మార్పు చెందుతున్నాయి, సంవత్సరంలో పెరుగుతూనే ఉన్నాయి. ఇందాక ప్రకాశ్ ఒక వాక్యం చదివించాడు హబక్కూకు రాసినటువంటి గ్రంథములో. మంచిది. ఎందుకనంటే జాగ్రత్త గమనించండి. ఈ సంవత్సరం చూడనటువంటి వారు నేను చూసి 25 మంది లేరు, యవ్వనస్తులు. నేను మాట్లాడిన వ్యక్తులు, నేను ప్రార్థన చేసిన వ్యక్తులు 25 మంది లేని రోజు. దయచేసి వాక్యాన్ని గుర్తించండి. దేవుని సేవకులతో నేను సహవాసం గుర్తించండి. యోర్దాను అడ్డొస్తే ఈ లక్షల మంది అంతా కూడా ఈ మోసే అనేటటువంటి వాళ్ళని చంపేస్తే ఈ కష్టపడి రాజు అని మూడుకున్నారు వాళ్ళు. మోసే అనేటటువంటి సేవకులు లేకపోతే ఐగుప్తుని విడిచే సమయం మనకు లేదు. దేవుని సొలకు వెళ్ళి సేవకులు మనం వినకపోతే ఈ సంవత్సరం ఉండేది కాదేమో. ఈ సంవత్సరం ఉన్నామనే కారణము దైవ సేవ లేకపోతే వచ్చే మాట దేవుడు ఆశీర్వాదం అని నువ్వు గుర్తించినప్పుడు ఇలాంటి సంవత్సరములు అనేకమైనటువంటివి నువ్వు కళ్ళ ముందు చూస్తావు. నీ ఫ్యామిలీతో, నీ బిడ్డలతో ఆనందంగా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుందని దేవుని పట్టిన పరుస్తున్నాం. జాగ్రత్త.
ఏ టైం ఎప్పుడు ఎలా ముగిసిపోతుందో మనకి తెలియదు. కానీ వాక్యం ఉంటుంది కదా, గడ్డి ఎండును పువ్వు వాడిపోతుంది, మన దేవుడి వాక్యము నిత్యము నిలుస్తుంది. యెషయా గ్రంథము 40 మాట రాయబడి ఉంది. జాగ్రత్త మనం గమనిస్తే కనుక మరి ఈ నూతన సంవత్సరంలో అందరూ నేను అడిగాను ఎంతమంది కొత్త బట్టలు ధరించుకున్నారని. కొత్తదనం మీ వస్త్రంలో కాదు, మీ ప్రవర్తనలో ఉండాలి, మీ మాటలో ఉండాలి, మీ నడవడికలో ఉండాలి. చాలా మంది రాత్రి అందరికీ చెప్పారు. ఏం చెప్పారు? అబ్బా చాలా పక్క చెప్పేస్తాం మనం. నువ్వు చేపట్టుకుని కొంచెం చెప్పాల్సింది హ్యాపీ న్యూ ఇయర్ అంటే నేను బ్రతుకులో చూపించా. ఈ సంవత్సరంలో దేవునికి ఏం చేశాడో చూపించడానికి నువ్వు సిద్ధపడాలి. 25వ సంవత్సరం ప్రారంభించావు, 26లో కూడా నేను చీమగా దేవుని నామాన్ని నిలబడతాను అని చెప్పే దమ్ము ధైర్యం ఉన్నారా? అవి చెప్పగలిగినటువంటి నీ ప్రవర్తన. అందుకే దేవుని యొక్క సేవకుని బట్టి వాళ్ళందరూ మూలుక్కుంటుంటే దేవుని సేవకుడు మూలుక్కోలేదు, మోసే మూలుక్కోలేదు. ఏం చేయడు తెలుసా? ప్రార్థన చేశాడు, ప్రభువా ఇప్పుడు నేను ఏం చేయాలి? ప్రార్థన చేయగానే దేవుడు చెప్పాడు కదా, ఈ నదిని 2 పాయలు విడగొట్టయ్యా, నేను దారి చేస్తాను చెల్లిపోన్నాడు. గుర్తుపెట్టుకోండి, దేవుని మందిరాన్ని దొంగిలించే దొంగగా ఉండొద్దు. నువ్వు దొంగ అయితే దోచుకొని పడతావు. యోహాను సువార్త 10:10. దొంగ దోచుకోనికి వస్తాడు, హత్య చేయడానికి వస్తాడు, నాశనం చేయడానికి వస్తాడు. దేవుని మందిరాన్ని దొంగిలించే దొంగలుగా ఉండొద్దు. ఆయన మందిరాన్ని ఆహ్వానిద్దాం, అక్కడ స్థిరపడదాం. నీ మందిరంలో నాటమైనటువంటి మొక్కలుగా వృక్షాల వరకు ఎదుగుదామని చెప్పేసి దావీదు అంటాడు 52వ కీర్తన 7వ వాక్యంలో, దేవుని మందిరంలో నేను చెట్టు వలె ఉంటాను అంటాడు. ఈ నూతన సంవత్సరంలో మనందరం కూడా ఎంత సంతోషంగా ఉన్నామని కారణము దేవుడిచ్చిన వాగ్దానము, దేవుని సేవకుడి నోటి నుండి వచ్చే మాటలో జాగ్రత్తగా వినండి. నాకు ఇచ్చిన టైం అయిపోయింది. దేవుడు మనం దీవించును గాక. పరిశుద్ధులకి, అనభిషక్తులకి, అభిషక్తులకి, సంఘ పెద్దలకి, యవన బిడ్డలకి, సంఘస్థులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. నన్ను ఎంతగానో ఆహ్వానించి శ్రీ విజయ్ కుమార్ గారు సన్మానం చేశారు. నాతో చెప్పడం అయితే ఒక ఫోటో గిఫ్ట్లు ఇవ్వాలండి, ఆ గిఫ్ట్ ఇచ్చేసి మీరు వెళ్ళిపోవచ్చు అనేసి అన్నారు. కానీ గిఫ్ట్ నాకు ఇచ్చారు. ఏది ఏమైనా దేవునికి మనకి మహిమ కలుగును గాక. ఆయన పరిచర్యలో కొనసాగుతూ ద్వారాగానే ఈ ఘనత, గాడిదకి ఘనత ఎక్కడొచ్చింది? గాడిదకి వస్త్రాలు ఎందుకు వేయవలసి వచ్చింది అంటే ఆ గాడిద పైన యేసు ప్రభుల వారు ఆసీనులై ఉన్నారు కాబట్టి ఆ గాడిదకి అంత ఘనత వచ్చింది. అదే రీతిగా దేవుని మహాకృపను బట్టి ఆయన పరిచర్యలో మేము సాగిపోతున్న దాన్ని బట్టి దైవజనులు తెలియపరిచినట్లుగా రెట్టింపు ఘనత అని వారు తెలియపరిచారు. ఏది ఏమైనా ప్రభు వారి పరిచర్యలో పాలిభాగస్తులుగా మేమందరం ఉండటం ద్వారా మీరు మమ్మల్ని గుర్తించి ఈ రీతిగా సన్మానం చేసినందుకు సదా మీకు రుణపడి ఉంటాను. ప్రభు నామంలో మరొక్కసారి మీకు వందనాలు తెలియపరుస్తాను. ఈ కార్యక్రమంలో ఇంకా అనేకమైన కార్యక్రమాలు మీరు కలిగి ఉన్నారనేసి నాకు తెలుసు. మిమ్మల్ని ఎక్కువసేపు నేను బాధ పెట్టను, కానీ కొన్ని మాటలు గుర్తు చేసి మిమ్మల్ని సంతోషపరచాలని ఒక ఆశ. మీ మధ్యన ఉన్న దైవ సేవకులు ఆత్మ కలిగిన వారు, చక్కటి పరిచర్య వారి మీ మధ్య జరిగించటం ద్వారా మేమంతా సంతోషిస్తున్నాము. మీరు ఆ పరిచర్యని గుర్తిస్తున్నారా లేదా అన్నది మీకే తెలుసు, కానీ మేము మైక్ ద్వారా వారి మాటలు, వారు ప్రభువు వారి లేఖనాలు వివరిస్తున్నప్పుడు మేము ఎంతగానో సంతోషిస్తాం.
కోవిడ్లో కూడా వారు సువార్తను ఆపలేదు. కనుకనే మన గ్రామంలో ఎవరు కూడా ఆ కోవిడ్ బారిన పడిన వారు ఎవరు కూడా లేరు. అందుని బట్టి దేవుడికి మహిమ కలుగును గాక. చక్కటి దైవజన్మని మీరు కలిగి ఉన్నారు. వారిని బాధ పెట్టకుండా వారిని సంతోషపరిచినట్లయితే అదే అభిషేకం, అదే సంతోషము మీరును పొందుకుంటారని చెప్పేసి తెలియపరుస్తున్నాను. వారు మీపైన ప్రభువులుగా ఉండకుండా మీకు సేవకులుగా ఉన్నారు. మిమ్మల్ని గద్దించుట అది మీకు ఆశీర్వాదకరము. ఎందుకు గద్దిస్తారంటే మీరు సన్మార్గంలో వెళ్ళాలి, మంచి మార్గంలో వెళ్ళాలని. భక్తుడు అంటాడు, ఆయన నన్ను కొట్టుట నాకు తైలాభిషేకం అంటాడు, ఆయన గద్దించుట నాకు మేలైనది అంటాడు. కనుక మీ దైవ సేవకులు ఆత్మ కలిగిన వారని మీరు గుర్తించి వారి మాటని ఎప్పటికీ కూడా త్రోసివేయకుండా వారి మాట దేవుని మాటగా మీరు తలంచాలని మనం చేస్తున్నాము. ప్రభువు వారు ఆయన నోటిలో ఆయన వాక్కు ఉంచారు, ఆయన చేతి నీడలో ఆయనకు దాచారు కాబట్టి చక్కటి వర్తమానాలు మీరు వింటున్నారు. కనుక వారి గురించి ప్రార్థన చేయాలి. వారి మాటలు ప్రభు మాటలని అంగీకరించి హృదయంలో దాచుకున్నట్లయితే మీరు అభివృద్ధి చెందుతారనేసి తెలియపరుస్తున్నాను. రెండవదిగా నిర్గమకాండము 23వ అధ్యాయములో 21వ వచనములో ఆయన సన్నిధిలో మనం ఎలా ఉండాలన్నది తెలియపరుస్తున్నాడు. శ్రద్ధగా ఉండాలి అంటున్నాడు. ఆయన అజాగ్రత్తగా ఉండమని లేదు, శ్రద్ధ కలిగి ఉండాలి. ఆ ఉంట వలన ఆయన మాటలు కూడా మీరు వినాలి అంటున్నాడు. ఆయన మాటలు వినండి అని అనలేదు, కానీ అక్కడ ఆయన ఎదుట మనము శ్రద్ధ కలిగి ఉండాలి, ఆయన మాటలు వినాలంట. ఆయన మాటలు వింటే మనకేం కలుగుతుంది అనేసి మనం ఆలోచన చేసినప్పుడు కీర్తన గ్రంథం అంటాడు 119వ కీర్తన 104వ వచనములో నీ ఉపదేశం వలన నాకు వివేకము కలుగుతుంది అంటున్నాడు. ఎంత ధన్యత! ఆయన మాటల ద్వారా మనకేం కలుగుతుందంట? వివేకము కలుగుతుంది. ఆ వివేకము కలుగుట ద్వారా తప్పు మార్గంలో మనము వెళ్లకుండా అది కాపాడుతుంది. తప్పు మార్గములన్నీ కూడా మనకి అసహ్యకరముగా ఉంటుందంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక మనం ఎల్లప్పుడూ వాక్యం కొరకు ఆతృతపడాలి, ఎదురు చూడాలి. ఆ వాక్యమును మనం హృదయంలో దాచుకోవాలి. ఒకరి నడత యెహోవా వల్లనే స్థిరపరచబడుతుంది. ఆయన వాక్యం వల్ల మనకి స్థిరపడుతుంది. ఆయన ఉపదేశము మనల్ని స్థిరపరుస్తుంది. కనుక ఆయన మాటలు శ్రద్ధగా వినాలి అని చెప్పేసి దైవవాక్యం మనకు తెలియపరుస్తుంది. మరి ఎవరికి శ్రద్ధ లేదు అని అంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో చక్కటి మాటలు అక్కడ ఉంటుంది. ఆయన కృప ఎవరికైతే లేకుండా ఉంటుందో, ఆయన సన్నిధిలో వారి ఏళ్ళ ప్రేమ ఎవరికైతే లేకుండా ఉంటుందో వారికి మాత్రము ఈ లేఖనాలు అసహ్యకరంగా వారికి ఉంటుందని చెప్పేసి తెలియపరుస్తుంది. రోమా పత్రిక 1వ అధ్యాయము 28వ వాక్యానికి మనం వెళ్ళినట్లయితే ఎవరికైతే దేవుని వాక్యము వెక్కసంగా ఉంటుందో, ఎవరికైతే ఆ మాటలు రుచించవో, ఎవరికైతే అవి ఆ మాటలు పెడచెవిని పెడతారో వారికి మాత్రము దేవుడు భ్రష్ట హృదయము కలుగు చేస్తానని చెప్పేసి వాక్యం తెలియపరుస్తుంది. కనుక మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని సన్నిధిలో శ్రద్ధగా ఉండి మీ దైవజనులు అందిస్తున్న ప్రతి మాటని హృదయంలో దాచుకుంటూ లేఖనాల ప్రకారంగా అవి ఉన్నవా లేవని పరిశీలన చేసుకుంటూ మీ ఆధ్యాత్మికమైన స్థితిని మెరుగుపరుచుకుని ప్రభువుకి ఇష్టలుగా ఉండాలి. మనము ఆశీర్వాదకరంగా ఉండుటకు ఆయన పిలిచారు కనుక మనం ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే ఈ 2025